హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అసలు నిజంగా మంత్రాలు తంత్రాలు ఉన్నాయా? చేతబడుల్ని నమ్మొచ్చా? ఈ మధ్యకాలంలో చాలామంది స్వామీజీలు ఈ యూట్యూబ్ ఛానల్స్లోని న్యూస్ ఛానల్స్లోని గోప్యంగా ఉంచాల్సిన విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా అందరికీ చెప్పేస్తున్నారు. వీడియోల్లోనే అందరి జాతకం చెప్పేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం శివరుద్ర నాగస్వామి మనతో పాటు ఉన్నారు. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఓకే, అయితే చూడండి శంకర, ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక చారిత్రాత్మకమైన విషయం అంటే మనం మాట్లాడితే క్షుద్ర పూజలు, తర్వాత మానవుడి యొక్క జాతకాలు, కేవలం ఒక మనిషిని కలవకుండానే ఒక చిత్రపటం తీసేసుకోగానే తర్వాత జన్మం, పుట్టిన తేదీలు, వాళ్ళ యొక్క డే అవన్నీ చూసేసి చెప్పేస్తున్నారు. ఇందులో ఒక మనిషి యొక్క జాతక వివరణలో మనం లోతుకి వెళ్తే మిత్రమా, జాతకం ఒక కంప్యూటరైజ్డ్ వస్తువు కాదు. అది వచ్చేసి ఏంటంటే జ్ఞానం, పరిజ్ఞానం, పరమాత్ముడి యొక్క జ్ఞానంలో ఉన్న ఒక వస్తువు. అది ఆల్రెడీ మన కొన్ని రాతలు రాసి బ్రహ్మదేవుడు శివుడి ఆజ్ఞతోని కొన్ని ఆధిపత్యాలు ఇచ్చి పంపించేటి ఇవన్నీ వదిలిపెట్టేసేసి మానవుడు చూసే ఏదైతే జాతకం ఉంటుందో అందులోనే మనం అన్నీ చూసుకోగలుగుతూ ఉన్నాం. అంటే నమ్మొచ్చి నమ్మలేక, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి దాంట్లో బలైపోయి లాస్ అయిపోయి కొంతమంది సక్సెస్ అయ్యి ఇలా కొన్ని చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే శంకర, నీవంతల నీవు ఎలిగితే జాతకం చెప్పాడా, ఆయన వచ్చి నిన్ను అడిగాడా? నీవు వెళ్తే కదా నీకు ఒక జాతకం చెప్పాడు అనంటే నీవు నీ పరిస్థితిని ఆధీనంలో నుంచి తప్పించడం ద్వారా ఒక వ్యక్తి వచ్చి నీకు జాతకం చెప్తానంటే నువ్వు చూయించుకోగలిగావు. దాని అర్థం ఏంటంటే నీ జాతకం అనేది తెలుసుకోవాలన్న కుతూహలం నీకు ఏర్పడడం చేత అవతల వ్యక్తి నీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడని అర్థం. ఇప్పుడు నిజంగానే జాతకం లేనప్పుడు ఈ భూమండలం అంటే ఈ భారతదేశం ఎన్నో దేవుళ్ళకు కొలువైన ఒక నిలయం. మరి వీళ్ళందరికీ కూడా విలువ లేనట్టే. ఎందుకంటే జాతకం అనేది దేవుళ్ళ తర్వాత మనుషులు, పంతులు, పురోహితులు, సాధువులు, నాలాంటి సాధువులు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుళ్ళకి కూడా విలువ ఉన్నదనే నమ్మకం మన దగ్గర. ఓకే, రైట్. అయితే మీరు ఇందాక నేను అన్నదానికి మీరు అడ్డుపడ్డారు. స్వాములు వేరు, సాధువులు వేరా? స్వాములు అంటే ఎవరు, సాధువులు అంటే ఎవరు? ఇప్పుడు చూడండి శంకర, నాగ సాధువులు అంటారు, సాధువులు అంటారు, స్వాములు అంటారు, గురుస్వాములు అంటారు. వేరే వేరే మాలల్లో వేరే భక్తిపరంగా ఉన్న పేర్లు కూడా ఉన్నాయి. అయ్యప్ప మాలల్లో ఏంటంటే 18 రకాల అడుగులు అంటే 18 రకాల మెట్లు ఉన్నట్టు 18 రకాల బిరుదులు ఉంటాయి. కన్యాస్వామి అని, గంటస్వామి అని ఇలా బిరుదులు ఉంటాయి. అంటే 18 రకాల మాలల్లో 18 రకాల పేర్లు అవి. అంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి గురుస్వామి అవుతాడు లాస్ట్ స్టేజ్లో. సాధువు అనే విషయాన్ని ఇప్పుడు మా వేషాధారణ విషయంలో మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే శంకర, ఒక సాధువు లక్షణం ఏంటంటే ఎలాంటి కార్యక్రమాలకైనా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడమే. దానికి భయంతో పని లేదు, అవతలి యొక్క ఆలోచనతో పని లేదు. ధర్మం మాత్రమే చెప్పడం, చేసినా చేయకపోయినా. మీరు అన్నట్టుగా స్వాములు ఉంటారు. స్వాములు అంటే మిత్రమా 47 రోజులు వేసుకునే ఒక భక్తి. అయ్యప్ప మాల, శివుడి మాల, నారసింహుడి మాల, మహంకాళి మాల, దుర్గామాత, గణేశుడిది పండుగ వచ్చినప్పుడు వేసేది అదొక మాల. అంటే స్వాములు వేసే ధారణ ఏందనంటే నిమిత్త మాత్రానికి వేసుకునేది. తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు పురోహితులు ఉంటారు, వాళ్ళ వేషధారణ గుడిలో చేసుకునేది ఉంటుంది, వాళ్ళదొక లెక్క పద్ధతిలో ఉంటుంది. ఒక సాధు లక్షణం ఏంటంటే శంకర, ఇక చనిపోవడం అనేది జరిగినా కూడా ఈ వస్త్రం వేసుకున్న, ఈ శరీరం పెంచుకున్న ఈ కేశాలు తీయడం అనేది మరణం కూడా ఆపదు. అంటే మరణం కూడా ఈ విధంగానే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. రుద్రాక్షలు ఉంటాయి, శరీరంలో ఎన్ని ఉంటాయి. అంత కఠినంగా నిర్ణయాలు ఎందుకు ఉంటాయి సాధువు కంటే మిత్రమా? సంసార జీవితం తర్వాత ఈ ప్రపంచంలో కనబడుతున్న ఏదైతే అసాంఘిక అధర్మ కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటిని చూసి 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 అలా ఊరుకొని ఉండి దాన్ని అవాస్తవంగానే పెట్టేసి ఉండడం అనేది లక్షణం కాదు సాధువుది. వాస్తవం అనేది చెప్పడమే సాధువు లక్షణం. అంటే ధర్మాన్ని ఇక్కడ ప్రచారం చేయకూడదు. మన భూమండలంలో మీరైనా గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని మీరు ప్రచారం చేశారనంటే మీరు తప్పు చేస్తున్నట్టే మళ్ళీ. ఎందుకంటే మీరు ధర్మాన్ని స్థాపించాలి. ప్రచారం ఎందుకు శంకర? ఇప్పుడు నువ్వు నేను యూట్యూబ్లోనే చేసుకుంటున్నాంగా ప్రచారం, దానివల్ల ఎవరు మారారు? అందుకే ధర్మస్థాపన ఎలా జరుగుతుందంటే ఒక మనిషికి నిజంగా ఆకలి అవుతున్న వాడికి నీవు అన్నం పెట్టినప్పుడు, అవసరంలో ఎక్కడన్నా వైద్యశాలలో నీ కుటుంబానికి సంబంధించి ఎవరన్నా చావు బతుకులో ఉన్నప్పుడు
నీవు వెళ్ళి పలకరించి ఇచ్చిన ఆ అభయహస్తమే ధర్మస్థాపన అంటే విలువ. ఫోన్లోనే నీవు వాట్సాప్ విషెస్ చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఆర్ఐపి అని పెట్టి రిప్ అని పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టే రోజుల్లో ఎక్కడ ధర్మ ప్రచారం జరుగుతుంది చూడండి, ధర్మస్థాపన ఎక్కడ ఉంది చూడండి. ధర్మస్థాపనకి ఏంటంటే మనిషి వెళ్ళి కలవాలి. ధర్మ ప్రచారానికి మీ యొక్క వాణిజ్య ప్రకటనలే చాలు. ఎక్కడో పూరి జగన్నాథులో జరుగుతున్న ఆలయ పూజలు, కాశీలో జరుగుతున్న ఆలయ పూజలు ఎప్పుడూ చూస్తున్నామంటే ధర్మ ప్రచారం అంటే అది తెలుసుకోవడం మైండ్ సెట్కి మాత్రమే ప్రచారం. నీ ద్వారా అవతల వ్యక్తికి ఉపయోగపడి బాగుపడడం అనేది ధర్మస్థాపన. నేను 100 సార్లు కూడా చెప్పేది ఏంటంటే ధర్మస్థాపన చేయడానికి మన శరీరం ద్వారా పోతేనే జరుగుతుంది అది. అయితే ఇప్పుడు సాధారణంగా హిందూ ధర్మంలో ఒక మనిషి చనిపోతే కాల్చాలని అంటారు. అవును మిత్రమా, అగ్నికి ఆహుత అంటారు కదా. అవును, అగ్నికే కాల్చడం చేస్తూ ఉంటాం. కానీ మన భారతదేశంలో చాలా సంస్కృతులు ఉన్నాయి, కొన్ని మతాలు కూడా ఉన్నాయి, కొంతమంది పూడ్చి పెడతారు. అవును మిత్రమా. అయితే మరి హిందూ ధర్మంలోనే ఎందుకు స్వాములు బ్రతికుండగానే పూడ్చబడతారు? వాళ్ళు ఏం చేస్తారంటే జీవ సమాధులు అవుతారంటే జీవ సమాధులు అవుతారు. అది మరి అదేంటి, అదేం ధర్మం? ఇప్పుడు చూడండి, ఒక మానవుడు శరీరం వదిలిన తర్వాత చేయాల్సిన కార్యకలాపాల గురించి మీరు అడిగిన మొదటి ప్రశ్న. కాలం చేశాక కాల్చడమా పూడ్చడమా అనేది పురోహితులు కానీ ఆయన చనిపోయిన తేదీలు నక్షత్రాలు రోజుని అమావాస్య పౌర్ణమి గ్రహణం రోజు చనిపోయాడు అన్న భయంతో కాల్ చేస్తారు. మళ్ళీ ప్రేతాత్మ తిరుగుతాడేమో అన్న భయంతో. అయితే అందులోనే ఒక చిన్న ఆలోచన ఏం చేయాలంటే శంకర, నీవు కాలం చేసిన శరీరం ఏదైతే ఉంటుందో 50% అన్నమాట. 50% నీ ఆత్మబలం. అంటే బలం అనేది ఆత్మ శరీరానికి వచ్చిన తర్వాతే మనిషి నీవు నేను మాట్లాడుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, తినగలుగుతున్నాం, రుచి అన్నీ చూడగలుగుతున్నాం. అయితే అదేంటంటే గాలికి ఉండదు, ఆత్మకి శరీరం వదిలిన తర్వాత ఉండదు. పూడ్చడం చేత ఉదాహరణకి మీరు ఏదన్నా చెడు రోజు చనిపోయారు. చెడు రోజు అంటే ఏంటంటే ఉదాహరణకి అమావాస్య రోజు చనిపోయారు అనుకుందాం. భూమండలంలో అమావాస్యకు ఉన్న విలువ ఏంటంటే భయం. అమ్మో ఆ రోజు దయ్యాలు వస్తాయంట, ఎక్కడెక్కడో శ్మశానాల్లో పూజలు జరుగుతాయంట, పెద్ద పెద్ద దేవతలకి కట్లేసేస్తారంట, చేతబడులు చేస్తారంట, బాణామతి అని చేస్తారంట అని అంటారు. ఆ భయం అనేది మానవుడికి ఎన్నో క్షుద్ర పూజలు చేసేసి అదొకటి చిన్న సూదిని గుచ్చేశారు మైండ్లోకి. గుచ్చేయడం చేత వీళ్ళు ఏమనుకుంటారంటే అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల రోజు ఆదివారం మంగళవారం ఇలాంటి రోజులు చనిపోతే ఈయన మళ్ళీ బతికేసి వచ్చేసి మా ఎంబడి పడతాడేమో అన్న అపోహ అది. ఒకసారి కాలం చేసిన తర్వాత ఎలా రాగలడు మరి పరమాత్ముడు శ్మశానాలు ఎందుకు కూర్చున్నాడు శంకర? ఒక మాట, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక వ్యక్తి అమావాస్య చనిపోగానే కాల్ చేశారు అనుకుందాం. కాల్చినా కూడా ఆయన కనబడ్డాడే అనుకుందాం ఒకరికి. మరి అప్పుడు ధర్మం ఎక్కడ పోయినట్టు? మరి పూడిస్తే ఆయనను పూడ్చాము మాకు కనబడ్డాడు, లేకపోతే ఏదో చేస్తున్నాడు తిరుగుతున్నాడు గాలి రూపాన అనుకోవచ్చు. మరి కాల్చిన వాళ్ళు కూడా వందల్లో తిరుగుతున్నారుగా. రుజువులు మీకు నాకంటే ముందు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని మనం ఏమని అంటాం? కాబట్టి పూడ్చడం హిందూ ధర్మంలో ఒక లెక్క అని అనడానికి రాదు. మానవుడు చనిపోయినాక మట్టిలో కలవాలి. మట్టి నుంచి వచ్చిన శరీరాలేగా ఇవన్నీ. కాబట్టి మట్టిలో కలవడం అనేది మనం పెట్టుకున్నాం. హరిశ్చంద్ర ఘాట్ మీరు ఎండొచ్చు, కాశీలో ఉంటుంది. పూర్వం అక్కడే ఒక ఘాట్లో శ్మశానంలో శవాలన్నింటినీ కాల్చే ఒక తంతు ఉండేది మన దగ్గర. ఆ తంతు ఏంటంటే కాల్చడం అనే తంతు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మిత్రమా, మానవుడు చేసుకున్న ఒక కార్యక్రమానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఒక శరీరాన్ని కాల్చడమే. పూడ్చడం అనేది మానవుడు రాసుకున్న రాత. మీరు చూయించుకోవచ్చు ఎక్కడన్నా ఉన్నదా ఈ విషయం అనేది. మానవుడు చనిపోయిన తర్వాత కాల్చండి అనేది పరమాత్ముడు ఆజ్ఞించి హరిశ్చంద్రుడిని ఘాటు దగ్గర పెట్టినప్పుడు వారి భార్య వచ్చినప్పుడు కాల్చినప్పుడు చూసినప్పుడు వస్తువు కాటికాపరికి ఇవ్వరా అమ్మ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే కాల్చడానికి పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడుగా. మరి పూడ్చడానికి ఆజ్ఞ ఎవరు ఇచ్చారో మీరు రుజువు చేయాలి అంటున్నాం మేము ఆ ప్రశ్నలో ఆలోచన చేయండి. అంటే పూడ్చడం మానవుడు ఇష్టంగా పెట్టుకున్నది. మా అమ్మ చనిపోయింది కాల్చగలమా, మా అక్క చనిపోయింది కాల్చగలమా, నా భార్య చనిపోయింది, నా మిత్రుడు చనిపోయాడు మేము కాల్చగలమా, అదే మట్టిలో పెట్టుకుంటే కనీసం చూడగలడేమో, ఒక సమాధి రూపంలో, ఒక గుర్తు రూపంలో, ఒక క్షేత్రంలా కట్టుకుంటారు. కొంతమంది గుడిలా కట్టుకుంటారు, శివలింగం పెట్టేస్తారు అక్కడ. వేరే వేరే మతం వాళ్ళు వాళ్ళకు గుర్తులు పెట్టుకుంటారు. అంటే మానవుడు పెట్టుకున్నదే ఇదే అని అంటున్నాను. కాల్చడం అనేది మనకు రాసిన రాతలో ఉన్న విధాత ఇచ్చిన ఆజ్ఞ. దాన్ని మీరు చాలా క్షుణ్ణంగా వెళ్ళి చూడవచ్చు. దానికి రుజువులు ఉన్నాయి కదా. హరిశ్చంద్రుడి యొక్క చరిత్ర కథ చెప్తుంది కదా మనకి. పూడ్చమని రాసి ఉన్న చరిత్రలో ఉండవచ్చు, కానీ మానవుడు పూడ్చడం అనే విషయాన్ని వచ్చింది ఇష్టంగా తెచ్చుకున్నాడు అది. ఓకే, ఖచ్చితంగా మీకు అర్థమైంది కదా. ఇష్టంగా ఇప్పుడు నీ మిత్రుడే ఎవరో కాలం చేశారు అని అంటే పూడ్చేస్తే ఆ దహనాన్ని ఆ కార్యక్రమాన్ని చూడలేకని మనసు ఎంతో దహించిపోతుంది. అదే పూడ్చేస్తే ఏదైనా మంచి పాలరాతితో కట్టుకుంటావుగా,
అంటే నువ్వు చూసుకున్నట్టే కానీ స్నేహితుడిని. అంటే ఇప్పుడు మీరు పూడ్చడం కరెక్ట్ అంటారా? నేను పూడ్చడం అనేది కరెక్ట్గా అనడానికి కాదు, పూడ్చడం అనేది మానవుడు పెట్టుకున్నది అంటున్నాను. ఎందుకు పెట్టుకున్నాడంటే నీ ఇష్టానికి పెట్టుకున్నావు. అది పరమాత్ముడు ఒక మనిషి కాలం చేసిన తర్వాత కాలిస్తే ఏంది, పూడిస్తే ఏంది, ఆయన దగ్గరికి పోవడమే మార్గం కదా అని ఆయన చెప్పాడు కదా. మరి నీవెవరు పెట్టుకోవడానికి పూడుస్తున్నానని చెప్పేసి? మరి పరమాత్ముడు ఆజ్ఞని నువ్వు దాటినట్టే కదా. మరి పూడ్చడం మానవుడు పెట్టుకున్నది అంటున్నాను నేను. పరమాత్ముడు ఇచ్చింది నీకు, అక్కడ అక్షరాల్లో నీకు రుజువులు ఉన్నాయి కదా. కాశీలో హరిశ్చంద్ర ఘాటం రాసి ఉన్నది, ఆయన గారి పెద్ద బొమ్మ ఉంటుంది, ఆయన గారే కాలుస్తుంటే కదా కాటికాపరి అని చెప్పేసి పెట్టారుగా. హరిశ్చంద్రుడికి అక్కడక్కడ బొమ్మలు చూస్తుంటాం కదా మనం, శ్మశాన వాటికల్లో వైకుంఠ ద్వారం అని చెప్పి రాసి ఉంటుంది కదా. చరిత్ర ఆనవాళ్ళతో మాట్లాడుతున్నాం మేము, కల్పితంగా. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పట్లేదు. ఇష్టాన్ని మనుషుడు పెట్టుకున్నాడు పూడ్చి. చాలా మతాల్లో చూడు శంకర, ఇంట్లోనే పూడుస్తారు చూసారా. కొన్ని మతాలకి అసలు మనకి శవాలు కనబడవు రోడ్డు పైన వెళ్తున్నట్టుగా. కొన్ని విభిన్న మతాలు మాత్రమే కనబడతాయి, కొన్ని మతాలు కనబడవు. మీకు తెలుసు ఆ మతాలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పూడ్చుకుంటున్నారు మరి? వాళ్ళు ఎక్కడ కలుసుకుంటున్నారు మరి? ఇంట్లోనే పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనిషిని. అది మీరు గమనించాల్సింది. అంటే ఇష్టం అనేది అక్కడ ఉండడం చేతే కదా ఆ విషయం జరిగింది. అక్కడ పరమాత్ముడు ఇచ్చింది ఏంది? కాల్చే తంతు భగవంతుడు ఇచ్చింది. మీరు అనుకున్న ఈ విషయ వివరణలో ఆత్మలు దయ్యాలు తిరుగుతాయి అనేది కూడా మానవుడు ఇచ్చిన కల్పితమే, కానీ చరిత్ర పూటల్లో ఎక్కడా రాసిలేదు. కాలుస్తే మనిషి ప్రేతాత్మే తిరుగుతాడని, పూడిస్తే మనిషి ఇంకా దయ్యాలై మాయంట పడతాడని, కాలిస్తే ఆ దహనంలోకి ఇంకా ఇబ్బంది పడి ఏదైనా చేస్తాడని. అందులో ఇంకో విషయం ఏముందంటే మిత్రమా, పూడ్చినప్పుడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక శరీరాన్ని వదిలిన ఆత్మ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, నా శరీరం నా శరీరం నా శరీరం. అందులోకి పోవడానికి ప్రయత్నం వందలాగా చేస్తుంది. చూస్తూ ఉంటాం చరిత్రలో చాలా విషయాలు, చాలా సందర్భాలు వచ్చాయి. అదే కాలుస్తే నా శరీరం దహనం అయిపోయింది అని చెప్పేసి పైశాచికత్వమైన బాధపడి మళ్ళీ నా శరీరాన్ని కోల్పోయినా అని చెప్పి ఏడ్చి దుఃఖంతో వేరే వాళ్ళు ఎంబడి పడ్డాడు, భరించలేకపోయాడు, అది చేశాడంటే తిరిగి రాకూడదు అనేది కాల్చడానికి తంతు. తిరిగి రావాల్సిన మార్గం పూడ్చడం. తేడా ఉందిగా. ఒక వ్యక్తిని పూడ్చి చేస్తాము, అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ చూసాము, 3 నెలలకి 4 నెలలకు మళ్ళీ తీసి కొన్ని రిపోర్ట్స్ చేస్తుంటాము. కొన్ని అసాంఘిక కార్యకలాపాల చేత చనిపోయిన వాళ్ళ చేస్తాము. ఇవి రుజువులు. పరమాత్ముడు ఇచ్చిన రుజువు ఏంటంటే ఒక మనిషి కాలం చేసి కన్ను మూసి శరీరాన్ని వదిలేక నేరుగా నా దగ్గరికే రావాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. మనం పెట్టుకున్నది మిత్రమా ఇవన్నీ. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే నిర్మోహమాటంగా మీరు చెప్పవచ్చు, ఎక్కడ రాసిందో చూపించండి మనుషుల్ని పూడ్చుమని. కాల్చమని అయితే రాసిందని హరిశ్చంద్రుడే పెట్టాడుగా. అయితే దెయ్యాలని నమ్మకూడదు అంటారు? నమ్మవచ్చు దయ్యాలని కూడా. మీరు నాకు మంచి స్నేహితులే, నేను మీకు మంచి స్నేహితులం. మన ఇద్దరికి మద్యపానం అలవాటు బాగుంది అనుకుందాం. మీరు నేను లేకపోతే కూర్చోరు అనుకుందాం, తాగలేరు అనుకుందాం. హఠాత్తుగా ఒకరోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టి కనరాని లోకాలకు వెళ్ళిపోయాం, కానీ మేము మీకు కనబడుతూనే ఉన్నాం. నన్ను ఊహించుకొని మీరు తాగుతూనే ఉన్నారు. కానీ అదే నేను ఇలా కనబడ్డానే కదా, భ్రమ కాదు అది, కనబడ్డామే అనుకుందాం. కనబడిన తర్వాత ఆయన గారికి నేనేమవుతా, ఖచ్చితంగా ఒక శక్తి కనబడ్డది, ఒక గాలి కనబడ్డది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది గురువులు సమాధానం చెప్పారు, అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి సరైన సమాధానం దొరకలేదని నేను అనుకుంటున్నా. అలా ఎలా అనుకుంటారు? ఒక గాలి అనేది భ్రమ కాదుగా. ఒక గాలి అనేది భ్రమ ఎందుకైతుంది? దైవం అనేది ఎంత శక్తో దయ్యం అనేది అంతే శక్తి అని భూమండలంలో రాసి ఉందిగా. సాగర సంగమం అనేది రాక్షసులకు దేవుళ్ళకు జరిగిందని రాసే ఉంది కదా. రాక్షసులను చంపిన చరిత్రలు భగవంతుడికి ఉంది కదా. భగవంతుడు చేసిన చరిత్రలో భగవంతుడు కలిసి న్యాయాన్ని స్థాపించేసి మన వైపు ధర్మాన్ని నిలబెట్టిన చరిత్రలే ఉన్నాయి. కాబట్టి భగవంతుడు రుజువు చేయబడ్డది ఎవరిపైన? దేవుడిపైన. దేవుడిని చంపి ఆయన రుజువు చేయలేడు కదా. అంటే ఒక మానవుడి నుంచి రాక్షసుడైన ఒక వాళ్ళని చంపిన తర్వాత ఆయన భగవంతుడు అని రుజువు చేసుకోబడ్డాడు. రాక్షస సంహారణం జరిగింది కదా శంకర మన దగ్గర. మహిషాసురవర్ధిని రాక్షస సంహారణం చేసింది. మరి శివుడు రాక్షసాల సంహారణ చేశాడు, మరి విష్ణుదేవుడు రాక్షస సంహారం చేశాడు. మీరు అన్నట్టు హిరణ్యకశిపుడే చేసిండు కదా, ఆయన తండ్రిని చంపాడుగా, రాక్షస సంహారణం జరిగింది కదా. మరి ఆయన గారి గాలి ఎక్కడికి పోయింది, ఏం చేసిందంటే మరి మనిషి పైశాచికత్వం. అంటే నిన్ను వదిలిపెట్టి పోలేని గాలియే పరమాత్ముడు శ్మశానంలో స్వీకరించడానికి కూర్చున్నాడు అని అర్థం. ఇప్పుడు నిన్ను ఇష్టపడిన వ్యక్తి ఇష్టపడకుండా పోయి నేను ఎక్కడికి వెళ్ళిపోయి నేను మళ్ళీ పుట్టదలుచుకోలేదు, బ్రతికినన్ని రోజులు మేము ఇద్దరమే బతుకుతాం అన్న ఆలోచన ఏదైతే ఉందో శంకర, ఆ కోరికనే నిన్ను శ్మశానం వరకు తీసుకెళ్తాడు, కానీ శ్మశానం లోపలికి తీసుకెళ్ళదు అంటున్నాను నేను. పరమాత్ముడు ఎందుకు కూర్చొని ఉన్నాడు అక్కడ? మరి ఆత్మల కలెక్షన్ కూర్చున్నాడా ఏంది అక్కడ? ఆత్మల కలెక్షన్ కూర్చోలేడు ఆయన గారు. బిడ్డలు వస్తారని ధైర్యం చెప్పడానికి, నీ పుట్టుకకి కారణం నేనే, నిన్ను పంపించింది నేనే, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి నన్ను బయటికి పంపించు, నేను అన్ని ధర్మ కార్యక్రమాలు చేస్తా,
అత్యంత విలువైన ఈ సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఇస్తా అని చెప్పి మాటిచ్చి వస్తాడు. బయటికి వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన తతంగాలన్నీ చేసేసి భయపడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అవన్నీ రాసి ఉన్నాయి కూడా కదా. మరి నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన దగ్గర మాటిచ్చావనేది గుర్తుకొస్తుంది చనిపోయిన తర్వాత. అది కూడా రాసింది కదా మన చరిత్రలో. అందుకని చెప్తున్నాం, మీరు అన్నట్టుగా లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా గాలి ఉన్నది, ఆ గాలికి విలువ ఉన్నది. కాకపోతే దాన్ని ఉపయోగించాల్సిన పద్ధతిలోనే తేడాలు ఉన్నాయి మిత్రమా. నీ కనబడ్డాడు అంటే ఎందుకు కనబడ్డాడు, ఏ విధంగా కనబడ్డాడు? నువ్వు చాలామంది చెప్పారు కదా కనబడ్డారని, వాళ్ళు రుజువులు కూడా చేశారు కదా. దాని మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ బ్లాక్ కనిపించిందాన్ని మళ్ళీ బంధిస్తారు, ఖచ్చితంగా బంధిస్తారుగా. మరి తాంత్రిక, యాంత్రిక, మాంత్రిక శక్తుల్లో ఉన్నాయి దేనికి మరి?